హలో వ్యూవర్స్, నేను మీ కోటి తొంగల. మీరు చూస్తున్నారు కోటి తొంగల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో ట్యుటోరియల్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట కైన్మాస్టర్ ఎడిటింగ్కి సంబంధించి. సో లాస్ట్ టైం మనం బ్యాడ్ బాయ్కి సంబంధించిన ఒక వీడియో ట్యుటోరియల్ అయితే చేసాము. మరి ఇవాళ వీడియోలో ఇప్పుడు హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక వీడియో ట్యుటోరియల్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియో ట్యుటోరియల్స్ చేయడానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు ఇవ్వాలి అనుకుంటున్నారా? మా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఇవ్వాలి అనుకుంటే జస్ట్ చిన్న లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియో ఎడిటింగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో కోసం కొన్ని క్లిప్స్ అయితే అవసరం అవుతాయి. ఆ క్లిప్స్ అన్నిటినీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు వాటిని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలి అంటే మా ఈ కొత్త ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు త్వరగా రావడం అయితే జరుగుతుంది. మేము ఈ ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు, వాళ్ళు అప్లై చేయడానికి అర్హతలు ఏమేమి కావాలి అనే వాటి గురించి, మరియు ఏదైనా ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చినా, అడ్మిట్ కార్డ్స్ వచ్చినా, ప్రిలిమినరీ కీస్ వచ్చినా కానివ్వండి, ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మేము ఇందులో పోస్ట్ చేస్తామన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వాట్సాప్ స్టేటస్ కోసం నిలువుగా ఉండాలి కాబట్టి 9:16 అని చెప్పేసి ఉంది కదా యాస్పిరేటియో. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ముందుగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం లెంత్ ఇచ్చేసేసి, సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి. ఈ లేయర్లోకి వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మీద హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఎవరి ఫోటో మీద అయితే అలా రావాలి అనుకున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతానికి. సో నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాన్ని కొంచెం స్క్రీన్కి సరిపడా ఫుల్ చేయండి. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియా ఓపెన్ చేసి, నేను మీకు వీడియో ఫైల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాయని చెప్పా కదా, అవి డౌన్లోడ్ చేసుకున్నారు కదా, వాటిలో ఒకటైన హ్యాపీ బర్త్డే అని చెప్పేసి గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. ఆ వీడియోని అయితే మీరు ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందుగా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ మిడిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రిప్ట్ స్క్రీన్లోకి వెళ్ళి దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ హ్యాపీ బర్త్డే లేయర్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేసినట్లయితే మీకు అక్కడ క్రోమా కీ అని చెప్పేసి కనబడుతుంది ఆప్షను. సో ఆ క్రోమా కీలోకి వెళ్ళిపోయి దాన్ని ఎనేబుల్ అయితే చేయండి. క్రోమా కీని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు చూడండి దీని ఫైనల్ అవుట్పుట్ ప్లేయింగ్ ఎలా ఉంటుందో. సో ఇలా ఉంది కదా, మనకి ఇక్కడ ఫోటో అనేది కనబడడం లేదు కాబట్టి ఫేసు, మీ ఫోటో మీద క్లిక్ ఇస్తే ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మీ ఫేస్ కనిపించే విధంగా అయితే సెట్ చేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. స్టార్టింగ్ నుంచి గ్రీన్ స్క్రీన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో మీ ఫోటోని కూడా అప్పుడు కటింగ్ చేసేయండి. కటింగ్ చేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. మీడియా మీద ట్యాప్ చేసి, నేను ముందుగా చెప్పా కదా డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పేసి, ఆ వాటిలో ఒక వీడియో గ్రీన్ స్క్రీన్ ఇంకొక వీడియో ఉంటుంది. సో దీన్ని కూడా మీరు స్క్రిప్ట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ చేయండి. అండ్ ఈ ఫోటోని ఆ గ్రీన్ స్క్రీన్ మొత్తానికి సరిపడేలా సెట్ చేయండి. పైన బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి లాస్ట్ ఎండ్ వరకు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న వాటిలో ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని కూడా స్క్రిప్ట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీరు ఆ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద క్రోమా కీని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూడండి. ఇదన్నమాట ఫైనల్ ఎక్స్పోర్ట్. ఇదన్నమాట ఫైనల్లీ.
సో ఈ విధంగా ఉంటుంది. మీకు అక్కడ ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోటో మీద ఈ విధమైన ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఇక్కడతో ట్రిమ్ చేసేయండి. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీడియాలోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ఫొటోస్ని ఒక సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఒక 4-5 దాకా వచ్చిన ఫోటోని మళ్ళీ రిపీట్ అయ్యేలా సెలెక్ట్ చేయండి. దానికంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ ఉంది కదా, దీన్ని మీరు 0.5 సెకండ్స్ పెట్టండి. అంటే మీరు యాడ్ చేసే ప్రతి ఒక్క ఫోటో యొక్క డ్యూరేషన్ 0.5 సెకండ్స్ ఉంటుందన్నమాట. సో ఒక ఆర్డర్లో సెలెక్ట్ చేయండి ఫొటోస్. సో మళ్ళీ అవే రిపీట్ చేయండి సెకండ్ టైము. సో ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇక్కడ ఈ ఫోటో అయితే కొంచెమే ఉంది కదా, అంటే స్క్రీన్కి సరిపడలేదు కదా. ఇప్పుడు మీరు ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని డబల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మిడిల్ దాని మీద క్లిక్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ ఇలా యాడ్ చేసి = క్లిక్ చేసి టిక్ చేయండి. సో ఇదే విధంగా అన్ని ఫొటోస్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగే అన్ని ఫొటోస్ అయితే చేసుకోండి. టిక్. ఓకే, అన్ని ఫొటోస్ని కూడా మీరు యాడ్ చేసిన తర్వాత నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటిలో ఇంకొక ఫోటో ఉంటుంది జేపీజే ఫైల్లో, దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి ట్యాప్ చేసి ఒక ఫోటోని అయితే నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మీరు స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు దాన్ని ఈ విధంగా చూడండి, అవుట్పుట్ ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఫొటోస్ ఎండింగ్ వరకు, అంటే మీ ఫొటోస్ ఎంత సేపు వరకు ఉన్నాయో అప్పటి వరకు అయితే దీన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీరు క్రోమా కీలోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ని ఆన్ చేయండి. సో ఈ విధంగా సెట్ అవుతుంది. దీనికి మీరు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, అదిరిపోతుంది. కానీ యూట్యూబ్లో ఉన్న కొన్ని రూల్స్ వల్ల నేను మ్యూజిక్ అనేది ఆపేయవచ్చు, లేదా కాపీరైట్ లేని మ్యూజిక్ అయితే ప్లే చేయవచ్చు. సో మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ మీకు ఆడియో మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న MP3 ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన మ్యూజిక్ అయితే ఇందులో అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇది సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది, ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు నచ్చిన సైజులో నచ్చిన క్వాలిటీలో దీన్ని ఎక్స్పోర్ట్ కొడితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. మరి మీరు మా కష్టాన్ని గుర్తించి వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.